హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసులేవాయ్. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు. నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి శరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందిలేండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు, వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942, ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా, లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని
నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరాం, చేను పాడు చేసే చిట్టెలుకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలుకను కాదు బ్రహ్మనాయుడు, చిరుతపులిని. అయితే ఏమైంది? బోను సైజు పెరుగుతుంది. అమ్మో, డాడీ వస్తున్నారు, వెళ్ళి దాక్కుందాం పదా. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అల్లుడు గారు? బిందు హరి ఏరి? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీ కారు హార్న్ విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. How I wonder what you are. How I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Up above the world so high, like a diamond in the sky. మై డియర్ చిల్డ్రన్, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అల్లుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారట. మన బిందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను. ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే ఓకే డాడీ. మరే హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా? ఏం బొమ్మ వేశావు? చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మా. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్టే పాప. ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరం అయినా ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే డాడీ. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, నాయన రాది పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కమీన్. డాడీ, టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి బాబు టెలిగ్రాము? తమ్ముడు రేపు వస్తున్నాడు. పాడరేవు చిచ్చి, ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు. పెట్టిన చోట ఉండదు కదా. ఏమిటి న్యూసెన్స్? నిలబడతామే. ఇదిగో, నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరాం గారి కూతుర్ని నాతో పెట్టుకోకు. ఆహా, నాతో పెట్టుకోవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెడుగుడు ఆడేస్తాను. అలాగా? నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా? అయితే నేను ఒక ట్రిక్కీ వేస్తాను, సమాధానం చెప్తావా?
పందెమేమిటి? అందమా? ఓడిపోయిన వాళ్ళు ఈ టికెట్ తీసి కిటికీలోంచి బయటికి పారేయాలి. అలాగా? ఇదిగో నా టికెట్. చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది. ఏమిటది? నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది. పాడు ట్రిక్. నేను చెప్పను. పాడు టిక్కు లేదు, గీడు టిక్కు లేదు. ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే, ఓడిపోయాను. చెప్పు. సరే చూడు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైర్ చేస్తుంది. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోవడలేదు. ఓడిపోయావు. గట్టిగా ఏడు. వస్తాడు టీజీ బాబు, ఇలా ఇస్తాడు గట్టిగా. ఏడు. టికెట్ ప్లీజ్, టికెట్. రండి సార్, రండి. వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టిస్తా. మీకంత శ్రమించుకోలేండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ త్రీ మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళి ఆడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. యు ఆర్ చీటింగ్ మీ. చెప్పేనా నాతో పెట్టుకోవచ్చని? అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. నీ సొంపు చూస్తే నే సోలిపోతా, మంచకాడ మంచు దుప్పటేసుకుంటా. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. నీ తోడు చూసి నేను అల్లుకుంటా, మల్లెపూల కుంపటేసి మాటుకుంటా. అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. మెచ్చుకోకనే చావనా ఎచ్చుతగ్గు నీ సోకులు, పుచ్చుకోకనే వాళ్ళనా కుచ్చి కుచ్చి నీ ముద్దులు. ఊపు చూస్తే ఊరువాడ దాటుతున్నది, చూపు చూస్తే గుండెదిగా మీటుతున్నది. ఊపు చూస్తే ఊరువాడ దాటుతున్నది, చూపు చూస్తే గుండెదిగా మీటుతున్నది. నేను లంగరేస్తే ప్రేమ లంక చేరే, డొంక తిరుగుడెందుకంట దక్కమంట. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. నీ సొంపు చూస్తే నే సోలిపోతా, మంచకాడ మంచు దుప్పటేసుకుంటా. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడా.
తిరుగుతున్నది బయట జారి పాను పల్లె మారుతున్నది ఎండ కన్ను ఎండిలల్లే మరుగుతున్నది నేను ఆగమంటే నువ్వు రేగుతుంటే సిగ్గులన్నీ చీకటింత దాచుకుంటా అడ్డ రోడ్డు మీదున్న ఆడబిడ్డ అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ నీ తోడు చూసి నేను అల్లుకుంటా మల్లెపూల కుంపటేసి మాటుకుంటా అడ్డ రోడ్డు మీదున్న ఆడబిడ్డ పక్కదారి నీకేల సక్కనోడా. హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాశావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్లు కూడా అవుతాను. కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుడు వెతుకోలేదు కదా? అది డాడీ చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు అంత బాగుంటే మేము తింటాం. మాకు వడ్డించండి ఒక గరిటె. అలాగే బాబు. నీకెందుకన్నయ్య? ఆయిల్ ఎక్కువగా ఉంది. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్.